దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుట కొరకై నిన్ను అణుచు నిమిత్తం ఆయన శోధించాడు. మరి శోధన రాగానే ఇక మాకేం వద్దండి, మేము వస్తాం. దేవుడు ఆ భక్తిని యాక్సెప్ట్ చేస్తాడా పిల్లరా? వచ్చిపోయే భక్తిని యాక్సెప్ట్ చేస్తాడా? సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. శోధించిన వెంటనే ఆ స్థలంలో నుంచి మనం పారిపోతాం. కానీ అక్కడే దీవెన ఉంది పిల్లరా. ఏబు గారు ఎప్పుడు పొందుకున్నాడు పిల్లరా? చాలా కాలం తర్వాత పొందుకున్నాడు. ఒకటా రెండా తన జీవితంలో ఎంత శోధన, కనీసం శరీరం దురద పెడితే గోక్కోటానికి గోళ్ళు కూడా లేక రాలిపోయినాయి పిల్లలు. ఇంకా భక్తి చేయాలంటారా పిల్లలు? వాస్తవంగా మనం భక్తి చేసేది ఏంటి? పిల్లలు పాస్ అవుతారని, పిల్లలు క్షేమంగా ఉంటారని, కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు అవుతాయని, ఇల్లు కట్టుకుంటామని, రకరకాలుగా దీవించబడతామని మనం ప్రభువుని నమ్ముకుంటే ఇంత దరిద్రం మనం అంటాడిన తర్వాత ఇంకెందుకండి భక్తి? జనరల్గా అదే కదా మనం అనుకుంటాం. కానీ ఏబు గారు అలాగా